మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై విలాప వాక్యాలు 2వ అధ్యాయం 14వ వచనము. బండ సందున ఎగురున పౌరమా, పేటు బీటులను ఆశ్రయించిన పౌరమా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము వినబడనిమ్ము అనే మాటని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియుల, ఎవరు ఈ బండ సందున ఎగురు పౌరమా అని ఆలోచన చేస్తే ప్రతి క్రైస్తవుని జీవితానికి సాదృశ్యంగా ఉంది. బండ సందున ఎగురు పౌరమా, ఈ బండ క్రీస్తు అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయొచ్చు. అంటే ఎవరైతే క్రీస్తును కలిగి క్రీస్తును పోలి జీవిస్తారో అటువంటి నిజ క్రైస్తవుల కొరకు పౌరంతో పోల్చి చెప్పబడింది. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అని లేఖనం సెలవిస్తుంది. చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, నేను అందంగా లేను అనుకుంటూ ఉంటాం. కానీ కాదు, దేవుని సృష్టిలో ఆయన చేసిన ప్రతి సృష్టిలో ప్రతిదీ అందమైనదే. ఎందుకంటే దేవుడు సమస్త సృష్టిని చేసినప్పుడు అది మంచిదిగా ఉంది. దేవుని దృష్టిలో నీవు నేను కూడా ఇప్పుడు అందంగానే ఉంటామండి. బహుశా మనుషులకు మనం కొన్నిసార్లు నచ్చకపోవచ్చు. నీ ముఖము మనోహరము అని లేఖనం సెలవిస్తుంది. రెండవదిగా నీ స్వరము మధురము. చాలామంది నా స్వరం ఏం బాగోదు, నేను పాటలు పాడలేను, నాది గార్ధబ స్వరం అని చాలామంది వాపోతూ ఉంటారు. దేవుడు మనకు మంచి మంచి స్వరాలు ఎందుకు ఇచ్చాడంటే ఆయన స్తుతించడానికే. కానీ ఇన్ఫ్యాక్ట్ మనిషి దేవుడిచ్చిన స్వరాన్ని, దేవుణ్ణి స్తుతించకుండా జీవితకాలం అంతా ఏదో వ్యర్థంగా గడిపేస్తూ ఉంటున్నాడు. నీ ముఖము మనోహరము, నాకు కనబడనిమ్ము. దేవునికి మన ముఖాలు కనబడాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి. మనం యొక్క రియల్ ఫేస్, రియల్ క్యారెక్టర్ అనేది దేవునికి మనం చూపించాలి. అయ్యా నా బ్రతుకిదయ్యా అని దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన స్వరముతో దేవుణ్ణి గణపరచాలి. అది దేవుని యొక్క వాక్య సారాంశం. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని సన్నిధిలో దేవునికి నీ యొక్క స్వరము ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావా? నీ ముఖాన్ని దేవునికి కనపరుస్తున్నావా? లేదా నీ ముఖాన్ని తిప్పుకుంటూ చాటుగా మాటుగా దేవుని మందిరానికి రాకుండా దాక్కుని వెళ్ళిపోతున్న వ్యక్తిగా నీవు ఉన్నావేమో. పరిశీలన చేసుకుని వాక్యము మనలను సరిచేస్తున్నప్పుడు లోబడి మన జీవితాలను మార్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. మా ప్రియులు అందరినీ మాటలు వింటున్నారు. వారి జీవితాల్లో ప్రభా, వారి ముఖాలు నీకు కనబడినట్లుగా, వారి స్వరాలు నీకు వినబడినట్లుగా నీ కృపను వారికి దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.